ఈరోజు మానవుని మనసును శుద్ధి చేసి పవిత్రంగా ఉంచేవి ఏ ఏ విషయాలనేవి ఈ పద్యంలో వివరించబోతున్నాను. మాట రజితమైన మౌనంబు స్వర్ణంబు మౌన తపము కూర్చు మనసు శుద్ధి మనిషి సొంపుగయున్న మన్నన కలిగేను తన మాడ కలుగు తనువు శుద్ధి సద్బుద్ధి కలిగిన సకలంబు సిద్ధించు ధ్యాన సాధన తోడ ధన్యత సగు ఆత్మశుద్ధి వలన ఆనందమమిరేను పరమ సోపానంబు ప్రార్థనేను లంకనంబు చేయు లంకించు రోగంబు ధనము శుద్ధి చేయు దాన గుణము శమము కలిగియున్న సమకూరు బలగంబు సకల శుద్ధితోడ సర్వసిద్ధి. భావం: మౌనం అనేది మనసును శుద్ధి చేస్తుంది, స్నానం అనేది దేహాన్ని శుద్ధి చేస్తుంది, జ్ఞానం అనేది బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన అనేది ఆత్మను శుద్ధి చేస్తుంది, దానం అనేది సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం అనేది ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే క్షమాపణ అనేది మానవుల మధ్య సంబంధాలను శుద్ధి చేస్తుంది, పరస్పర సహకారంతో ఉండేటట్లు చేస్తుంది. ధన్యవాదములు.